వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు ఏంటి సార్ అంటే ఆధునిక ఆర్థిక శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇలాంటి క్వశ్చన్ పడింది అనుకో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకానమీ అని ఎవరిని పిలుస్తాం అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ ఆడమ్ స్మిత్, ఆప్షన్ బి జాన్ మెనార్డ్ క్విన్స్ అండ్ మన్మోహన్ సింగ్ అండ్ అమర్త్య సేన్. ఇక్కడ ఉన్న నలుగురు వ్యక్తులు కూడా ఎకానమీ రంగంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే ఆధునిక ఆర్థిక శాస్త్ర పితామహుడుగా ఆడమ్ స్మిత్ అనే వ్యక్తిని పిలవడం జరుగుతుంది మనకి. ఓకేనా. అయితే ఈ ఆడమ్ స్మిత్ అనే వ్యక్తి 18వ శతాబ్దానికి చెందిన ఆర్థిక శాస్త్రవేత్త. ఏదానికి సార్ అంటే 18వ శతాబ్దానికి చెందిన ఆర్థిక శాస్త్రవేత్త అనే పేరుతో కూడా ఇతన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఇది 18వ శతాబ్దానికి చెందిన ఆర్థికవేత్త. ఇతన్ని ది ఫాదర్ ఆఫ్ ఎకానమీ లేదా ది ఫాదర్ ఆఫ్ ఒక క్వాటిలిజం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఏంటి సార్ అంటే ది ఫాదర్ ఆఫ్ క్వాటిలిజం అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ ఎకానమీ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇతను గతంలో కొన్ని పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఏంటి సార్ అంటే ది థియరీ ఆఫ్ మోరల్ ఓకే సెటిమెంట్స్ అనే ఒక పుస్తకాన్ని ఏంటి సార్ అంటే సెటిమెంట్స్ అనే పుస్తకాన్ని కూడా గతంలో రాశాడు ఇతను 1776 సంవత్సరంలో. ఎప్పుడు సార్ అంటే 1759వ సంవత్సరంలో ఈ పుస్తకాన్ని రాయడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే ఆడమ్ స్మిత్ అనే వ్యక్తి మనకి. అండ్ ఇతని గురించి ఇది. అయితే మనకు దాని తర్వాత నెక్స్ట్ వేరు సార్ అంటే జాన్ మెనార్డ్ క్విన్స్ అనే శాస్త్రవేత్త. ఇతను ఏ దానిపైన పరిశోధన చేశాడు సార్ అంటే డిమాండ్ ప్రేరేపించడానికి ప్రభుత్వ వ్యయాలను పెంచాలి మరియు తక్కువగా ఇచ్చేయాలి, తక్కువగా వాటిని అభివృద్ధి పరచాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకా మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి చెందిన ఒక ఆర్థికవేత్త. భారతదేశం చెందిన ఒక ఆర్థికవేత్త ఎవరు సార్ అంటే మనకి మన్మోహన్ సింగ్ గారు. ఈ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఎన్నవ సార్ అంటే 13వ ప్రధానమంత్రిగా 13th ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియా. ఎన్నో ప్రధానమంత్రి సార్ అంటే మనకి 13వ ప్రధానమంత్రిగా పనిచేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇతను డిప్యూటీ ప్రణాళిక సంఘం యొక్క డిప్యూటీ చైర్మన్ గా ప్రణాళిక సంఘానికి పనిచేయడం జరుగుతుంది. అంటే మన ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రణాళిక సంఘానికి ఏది సార్ అంటే వైస్ చైర్మన్ గా ఉప చైర్మన్ గా కూడా పనిచేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇతను ఆర్బిఐ గవర్నర్ గా కూడా పనిచేయడం జరుగుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ గా కూడా పనిచేయడం జరుగుతుంది మనకి. అండ్ నెక్స్ట్ వన్ అమర్త్య సేన్. ఏది సార్ అంటే మనకి నెక్స్ట్ వన్ ఏది సార్ అంటే అమర్త్య సేన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ అమర్త్య సేన్ అనేది ఇతను ప్రజా సంక్షేమ ఆర్థిక శాస్త్రం అనే ఒక భావన తీసుకొచ్చాడు. అంటే వెల్ఫేర్ ఎకానమీ దానిపైన అంటే ప్రజా సంక్షేమ ఏది సార్ అంటే ప్రజా సంక్షేమ ఆర్థిక శాస్త్రవేత్త పైన ప్రజా సంక్షేమ ఆర్థిక విధానాలపైన ఇతను పరిశోధనలు చేయడం జరిగింది. అందుగాను ఈ అమర్త్య సేనికి 1998లో ఏ సార్ అంటే 1998
1998లో ఏంటి సార్ అంటే నోబెల్ అవార్డు కూడా రావడం జరిగింది. ఓకే, నోబెల్ అవార్డు వచ్చింది కాబట్టి భారతదేశం యొక్క అత్యున్నత అవార్డు అయిన ఓకే భారత రత్నను కూడా 1999లో ఏ అవార్డు సార్ అంటే భారతదేశం యొక్క అత్యున్నత అవార్డు అయిన భారత రత్న అనే అవార్డును కూడా ఇవ్వడం జరిగినది ఏది సార్ అంటే అమర్త్య సేన్. ఓకే, దాని తర్వాత మనకి ఓకే ఇదల్లా కూడా ఇక్కడ విత్ ఆప్షన్ తో సహా ఎవరు ఏమిటి అనేది కూడా. ఇవి కాకుండా ఇంకా కొన్ని రకాల అంశాలు అడుగుతాయి. భారతదేశ ఆర్థిక సంస్కరణ పితామహుడుగా భారతదేశం యొక్క ఇక్కడ చూడండి మన క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఆర్థిక సంస్కరణల పితామహుడుగా ఎవరిని పిలవడం జరుగుతుంది? ఓకే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ రిఫార్మ్స్ ఎవరిని పిలుస్తాం సార్ అంటే పివి నరసింహారావు గారిని పిలవడం జరుగుతుంది. పివి నరసింహారావు గారిని పిలవడం జరుగుతుంది. ఎందుకు సార్ అంటే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించిన వ్యక్తి ఇతను భారతదేశానికి 10వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 మధ్య పనిచేశారు. ఇదే పివి నరసింహారావు గారు ఎల్పిజి అనే విధానాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే లిబరేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే విధానం. అంటే ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ఓకేనన్నా లిబరేషన్ అనే విధానాల్ని ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా ఇతను. అయితే భారతదేశ ఆర్థిక పితామహుడుగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని ఎవరిని పిలుస్తాం సార్ అంటే కౌటిల్యుడు అనే వ్యక్తిని పిలవడం జరుగుతుంది. మనకి మౌర్య సామ్రాజ్య స్థాపనలో ప్రధానంగా పాత్ర పోషించిన వ్యక్తి ఇతను. అండ్ దాని తర్వాత భారతదేశ ప్రణాళిక పితామహుడిగా చాలా ఇంపార్టెంట్ నాన్న, భారతదేశ ప్రణాళిక ప్లానింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్. ఓకే నన్ను ప్రణాళిక పితామహుడుగా ఎవరిని పిలుస్తాం సార్ అంటే సార్ మోక్షంగుండం విశ్వేశ్వరయ్య అనే వ్యక్తిని పిలవడం జరుగుతుంది. అంటే ఇతనే మన ప్రణాళికలకు సంబంధించి అంశాలు మొదటగా రూపొందించడం జరుగుతుంది. మోక్షంగుండం విశ్వేశ్వరయ్యను భారతదేశ ప్రణాళిక పితామహుడుగా పిలవడం జరుగుతుంది. మనకి ఇతను చూసుకుంటే 1912 నుంచి 1918 మధ్య ఓకేనన్నా మైసూర్ దివాన్ గా కూడా పనిచేయడం జరుగుతుంది. ఏ దాని యొక్క దివాన్ సార్ అంటే మైసూర్ యొక్క మైసూర్ దివాన్ గా పనిచేయడం జరిగినది. అండ్ ఇతనికి ఓకే మోక్షంగుండ విశ్వేశ్వరయ్యకు భారతదేశం యొక్క అత్యున్నత అవార్డు 1955లో భారత రత్న అనే అవార్డు కూడా రావడం జరిగినది. చూడండి. అండ్ ఇదే మోక్షంగుండం యొక్క విశ్వేశ్వరయ్య బర్త్డే సెప్టెంబర్ 15 ఏ డేగా సార్ అంటే నేషనల్ ఇంజనీర్స్ డేగా కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నేషనల్ ఇంజనీర్స్ డేగా అండ్ సెప్టెంబర్ 15 నేషనల్ ఇంజనీర్స్ డేగా కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అంటే ఇదల్లా కూడా మనకి ఏంటి సార్ అంటే ఈ ఎకానమీకి సంబంధించిన లింక్ ఆఫ్ చాప్టర్స్ ఎవరు ఏమిటి అనేది క్షుణ్ణంగా నీట్గా చెప్పడం జరిగింది. మీరు కూడా ఏం చేయాలంటే డైలీ మేము చెప్పేది ఏదైతే ఉందో వాటిని నీట్గా వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకో ఎలాంటి ఎగ్జామ్ అయినా మనం క్రాక్ చేయవచ్చు. ఓకే, అందరూ చదివే విధానం వేరు, మనం చదివే విధానం కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. ప్రతిరోజు కూడా కేవలం 5 క్వశ్చన్లే మేము డిస్కషన్ చేస్తున్నాం. దాదాపుగా అరగంట సమయం. ఈ అరగంటలో మొత్తం కూడా రౌండప్ చేయడం జరుగుతుంది. మేము అడిగే క్వశ్చన్లు మీరు ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గతంలో అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఓకే ఆంధ్రప్రదేశ్ యొక్క వరి పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు అని అడిగాం. ఎక్కడుంది సార్ అంటే మాటేరులో ఉండడం జరుగుతుంది. మనం ఓకే నిన్నటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనము ఓకే జ్ఞానపీఠ్ అవార్డు ఎప్పుడు ప్రారంభించబడింది కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. ఓకే కామెంట్ చేయండి అన్న ఖచ్చితంగా. ఈ రోజు నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఆర్బిఐ అనేది ఓకే ఆర్బిఐ
చట్టం ఎప్పుడు చేయబడినది? ఆర్బిఐ చట్టం ఎప్పుడు చేయబడినది? దీన్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఆర్బిఐ చట్టం ఎప్పుడు చేయబడింది? నేటి క్వశ్చన్. ఓకేనన్నా. నెక్స్ట్ వన్ మనకి ఏం సార్ అంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. గురు శిఖర్ ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ది గురు శిఖర్ పీక్ లొకేటెడ్? గురు శిఖరం అనేది ఎక్కడ కలదు? ఇక్కడ మనకి గతంలో ఆర్ఆర్బి జేఈ స్టేజ్ 2 లో 2019 షిఫ్ట్ 3 లో అడిగిన క్వశ్చన్. ఓకే, దీనికి సంబంధించిన మనకి గురు శిఖర్ మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్. ఓకే, దీని యొక్క గురు శిఖర్ అనేది ఎక్కడుంది సార్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఈ గురు శిఖర్ అనేది చూసుకుంటే రాజస్థాన్ లో కలదు. దీని యొక్క హైట్ ఎంత సార్ అంటే మనకి 1700 ఎంత సార్ అంటే 1722 మీటర్లు లేదా 5650 అడుగులు. 5650 అడుగులు అనేది ఉండడం జరుగుతుంది మనకి. అయితే గురు శిఖర్ అంటున్నాం. ఈ గురు శిఖర్ అనేది ఎక్కడ కలదు సార్ అంటే ఆరావళి పర్వతాలలో కలదు. ఎక్కడ ఉంది సార్ అంటే ఆరావళి పర్వతాల్లో ఇది కలదు మనకి. ఈ ఆరావళి పర్వతాల్లో కలదు. అసలు ఆరావళి అనగానేమి? గతంలో మనకి అడిగిన క్వశ్చన్. ఆరావళి అనగా పర్వతాల శిఖరం అని అర్థం. ఏది సార్ అంటే పర్వతాల శిఖరం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. పర్వతాల శిఖరాల వరుస, పర్వతాల శిఖరాల వరుస అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో రకంగా అడగొచ్చున్న గురు శిఖర్ అనే పేరు ఎలాగ వచ్చింది? ఓకే, విష్ణువు యొక్క పేరు మీదుగా అంటే విష్ణు యొక్క ఇంకో అవతారం ఏది సార్ అంటే దత్తాత్రేయ. ఏది సార్ అంటే దత్తాత్రేయ అనేది. ఈ దత్తాత్రేయ పేరు మీదుగా ఓకేనన్నా, దత్తాత్రేయ పేరు మీదుగా ఈ గురు శిఖర్ అనేది రావడం జరిగింది. అంటే గురువు శిఖరం లేదా గురువు యొక్క శిఖరం, అలాగా గురు శిఖర్ అనే పేరు రావడం జరుగుతుంది. అయితే మనకి ఈ యొక్క ఆరావళి పర్వతాల గురించి చూద్దాం సార్. ఈ ఆరావళి పర్వతాలు అనేవి మనకి ప్రీ క్రాంబియన్ యుగంలో ఉద్భవించాయి. ఎప్పుడు సార్ అంటే ప్రీ క్రాంబియన్ యుగంలో ఇవి ఉద్భవించడం జరిగింది. అంటే రూపాంతర శిలల చేత ఏర్పాటు అవడం జరుగుతుంది. భారతదేశంలోని అత్యంత పురాతన ముడత పర్వతాలు ఏవి సార్ అంటే భారతదేశంలోని అత్యంత పురాతన ముడత పర్వతాలు. ఏది సార్ అంటే అత్యంత పురాతన ముడత పర్వతాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అంటే ఓల్డెస్ట్ ఫోర్డెన్ మౌంటైన్స్. అది హిమాలయాలనుకో నవీన ముడత పర్వతాలు అనే పేరుతో పిలవచ్చు. కానీ ప్రపంచంలోని భారతదేశంలో అతి పురాతన ముడత పర్వతాలు ఇవి. ఎగ్జాంపుల్ గా ఇవి దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉంటాయి మనకి. అంటే గోండ్వానా పీఠభూమిలో భాగంగా ఉండడం జరుగుతుంది మనకి. ఇవి ఎక్కడ సార్ అంటే వాయు భారతదేశంలో మనకి విస్తరించి ఉండడం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే ఇలాగ భారతదేశం మనము చూస్తే ఓకే, ఇలాగ భారతదేశాన్ని మనం చూస్తే, ఇలాగ భారతదేశాన్ని మనం గమనిస్తే ఈ ప్రాంతంలో ఇలాగ విస్తరించి ఉంటుంది. అంటే ఎలాగ సార్ అంటే మనకి ఇవి అంటే నైరుతి వాయు భాగంలో నైరుతి నుంచి ఇటు ఈశాన్యం వరకు విస్తరించి ఉంది. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ అంటే ఇక్కడ గుజరాత్, ఓకే, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు. అంటే ఎక్కడి నుంచి సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలోని పాలంపూర్. ఎక్కడ సార్ అంటే పాలంపూర్ నుంచి ఎక్కడెక్కడ సార్ అంటే దీని తర్వాత రాజస్థాన్ మీదుగా అండ్ హర్యానా మీదుగా, ఎక్కడ సార్ అంటే హర్యానా మీదుగా అండ్ ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి. ఎక్కడ దాకా సార్ అంటే ఢిల్లీ వరకు. దాదాపుగా 692 కిలోమీటర్ల పొడవున ఇవి విస్తరించి ఉండడం జరుగుతుంది మనకి ఇది. ఓకే,
692 కిలోమీటర్ పొడవున విస్తరించున్నాయి. దాదాపుగా ఇవి 3.5 నుంచి 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఎంత సార్ అంటే 3.5 నుంచి 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం కాబట్టి పై నుంచి కిందికి రావడం, ఎక్కువ నుంచి తక్కువగా రావడం జరుగుతుంది. ఈ ఆరావళి పర్వతాలు ప్రధానంగా 3 భాగాలు. ఒకటి ఇది సార్ అంటే ఉత్తరాన ఉన్న ఆరావళి, లేదా ఇవి ఈశాన్య భాగాన్ని ఉన్నాయి కాబట్టి ఈశాన్య ఆరావళి, లేదా వీటిని అల్వార్ కొండలు అనే పేరుతో పిలుస్తారు. అల్వార్ కొండలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ అల్వార్ కొండల దగ్గరే మనకి ప్రధానంగా ఇక్కడ K3 గనులు అనేవి విస్తరించి ఉంటాయి. K3 గనులు ఏ దాని ఫేమస్ సార్ అంటే రాగి గనులకు ఫేమస్ ఇది. ఓకే, రాగి గనులకు ఫేమస్ మనకి ఇక్కడే మనకి రాజస్థాన్ లో అల్వార్ కొండల్లోనే మనకి ఏముంటది సార్ అంటే సాంబార్ సరస్సు. ఏది సార్ అంటే సాంబార్ సరస్సు, రామ్ఘర్ సరస్సు అనేవి కూడా ఈ ప్రాంతంలో ఉండడం జరుగుతుంది, లేక్స్. అండ్ దీని తర్వాత మనకి రెండవది ఏంటి సార్ అంటే మధ్య ఆరావళి. ఈ మధ్య ఆరావళిలో ప్రధానంగా మనకి ఎక్కడి నుంచి అంటే సాంబార్ సరస్సు నుంచి, ఎక్కడి నుంచి సార్ అంటే సాంబార్ లేక్ నుంచి బోరట్ పీఠభూమి మధ్య ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడే మనకు ప్రధానమైన జోధ్పూర్ పట్టణం కనబడుతుంది. ఇక్కడే మనకి ప్రధానమైన జోధ్పూర్ పట్టణం కూడా మనకి ప్రధానం కనబడుతుంది. ఇక్కడే మధ్య ఆరావళిలోని మార్వార్ కొండలు కూడా కనబడతాయి. ఇవి సార్ అంటే మార్వార్ కొండలు కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఈ మధ్య ఆరావళిలో ప్రధానంగా కనబడడం జరుగుతుంది మనకి ఇవి. అండ్ దీని తర్వాత మనకి మూడవది ఏంటి సార్ అంటే మేవాడ్ పీఠభూమి అండ్ బోరట్ పీఠభూమి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. దాంట్లో ఇక్కడ మనకి ఏది సార్ అంటే ఆరావళి పర్వతాల ఆగ్నేయంగా ఒక నది ప్రవహిస్తుంటుంది, దాన్ని లూని నది అంటాం. ఈ లూని నది పరివాహక ప్రాంతంలో ఉన్నదే ఏంటి సార్ అంటే మనకి మేవాడ్ లేదా మేవాడ్ పీఠభూమి అనే పేరుతో పిలుస్తారు. అంటే లూని నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నదే మేవాడ్ లేదా మేవాడ్ పీఠభూమి అనే పేరుతో వీటిని పిలవడం జరుగుతుంది మనకి ఇది. అండ్ ఇక్కడే మనకు దాని పక్కనే మనకు బోరట్ పీఠభూమి అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఈ బోరట్ పీఠభూమి దగ్గరే మనకి టేబుల్ ల్యాండ్ అనేది ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న టేబుల్ ల్యాండ్. ఏది సార్ అంటే మనకి టేబుల్ ల్యాండ్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. టేబుల్ ల్యాండ్, ఈ టేబుల్ ల్యాండ్ దగ్గరే మనకి భారతదేశంలో గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క పొడవైన గోడ అనేది కనబడుతుంది. దీన్ని ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తారు. ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా దాదాపుగా 36 కిలోమీటర్ పొడవున ఉంటుంది. ఎవరు కట్టించారు సార్ అంటే రాణా కుంభా అనే వ్యక్తి దీన్ని కట్టించడం జరుగుతుంది మనకి ఇక్కడే. దీని తర్వాత చివరగా మనకి రాజస్థాన్, గుజరాత్ లో విస్తరించి ఉన్న ఏది సార్ అంటే మౌంట్ అబు కొండలు. ఏవి సార్ అంటే మౌంట్ అబు కొండలు అనేది. ఈ మౌంట్ అబు కొండల్లోనే మనకి ఎత్తైన శిఖరం ఏది ఉంది సార్ అంటే గురు శిఖర్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడే ఈ గురు శిఖర్, ఈ మౌంట్ అబు కొండల్లోనే మనకు ఒక దేవాలయం కూడా ఉండడం జరుగుతుంది, జైన దేవాలయం కూడా ఉంటుంది. దీన్నే ఏమంటాం సార్ అంటే దిల్వారా దేవాలయం అనే పేరుతో కూడా పిలుస్తారు. ఓకే, ఇక్కడ శ్వేతాంబర తెగ అనేది ప్రధానంగా ఉంటుంది. ఈ మౌంట్ అబు అనేది ఒక వేసవి విడది కేంద్రం కూడా. ఓకేనా, చూడండి ఎంత సమాచారం వచ్చిందో. ఆరావళి పర్వతాల గురించి మీరు కొత్తగా చదవాల్సిన అవసరమేది, మొత్తం కూడా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు కూడా నోట్స్ నీట్ గా ప్రిపేర్ చేసుకోండి. దాంతో పాటు ఈ ఛానల్ కి సంబంధించిన వాటిని ఫార్వర్డ్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. మేము అడిగే క్వశ్చన్ ని ఖచ్చితంగా చూడండి. నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఆర్బిఐ యాక్ట్ ఎప్పుడు చేయబడినది? మళ్ళీ ఇక్కడ కూడా అడుగుతున్నా చూడండి అన్న, ఆర్బిఐ యాక్ట్ ఎప్పుడు చేయబడినది? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అన్న. హర్పన్ నాగరికత యొక్క ముద్రల పైన క్రింది జంతువుల్లో ఏది తరచుగా కనిపించింది? అంటే ఎక్కువ సార్లు ఈ హర్పన్ నాగరికత అంటే ఇండస్ వ్యాలీలో ఎక్కువగా ఏ
ది కనిపించింది, ఏ జంతువు కనిపించింది? ఆప్షన్ ఏ ఎద్దు, ఆప్షన్ బి సింహం, ఆప్షన్ సి ఫాక్స్ అండ్ ఆప్షన్ డి జింక. ఫాక్స్ అంటే ఇక్కడ నక్క నన్ను, ఫాక్స్ అంటే ఏంటి సార్ అంటే మనకి నక్క. అయితే ఎక్కువగా కనబడినది ఏంటి సార్ అంటే మనకి ప్రధానంగా ఇక్కడ కనబడిన జంతువు ఏది సార్ అంటే ఎద్దు. ఓకే, ఎక్కువగా ఎద్దు అనేది. ఓకే, ఇక్కడ ఎద్దు మాపురం లేని ఒకే ఒక కొమ్ము కలిగిన ఎద్దు. ఏది సార్ అంటే మనకి ఎక్కువగా కనబడినది మోపురం. ఏది సార్ అంటే మోపురం లేని ఒకే కొమ్ము కలిగిన ఏది సార్ అంటే ఒకే కొమ్ము కలిగిన ఎద్దు అనేది అత్యధిక సార్లు కనబడి ఏకంగా ఇలాంటి ఆ ముద్రికలు అనేవి 1159 ముద్రికలు అనేవి ఇక్కడ బయలుపడడం జరిగింది. ఎంత సార్ అంటే 1159 ముద్రికలు అనేవి ప్రధానంగా ఇక్కడ కనబడడం జరుగుతుంది మనకి. అండ్ దాదాపుగా ఎద్దు ఒకటే కాదు, ఇంకా మనకి ఎద్దు, ఏనుగు, కుందేలు, పులి, గేదె అండ్ ఖడ్గమృగం లాంటివి కూడా ఎక్కువగా కనబడ్డాయి. అయితే ఈ యొక్క హర్పన్ నాగరికత, సింధు నాగరికతల ప్రధాన ముద్రికలు ఎవరు సార్ అంటే పశుపతినాథుడు వీళ్ళ యొక్క పురుష దేవుడు అని పేరుతో పిలుస్తారు. ఓకే, ఈ పశుపతినాథుడిని శివునిగా పిలిచిన వ్యక్తి, శివునితో పోల్చారు ఎవరు సార్ అంటే సర్ జాన్ మార్షల్. ఎవరు సార్ అంటే సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి. గతంలో ప్రీవియస్ క్వశ్చన్ అన్న ఆర్ఆర్బిలోని. అండ్ దాని తర్వాత వీళ్ళ యొక్క స్త్రీ దేవత ఎవరు సార్ అంటే అమ్మ తల్లి. ఓకే, అమ్మ తల్లి అనేది వీళ్ళ యొక్క ప్రధాన స్త్రీ దేవతగా కూడా చెప్పడం జరుగుతుంది మనకి. అండ్ వీళ్ళ యొక్క ముద్రికల పైన ప్రధానంగా కనిపించే చెట్టు చూడండి అన్న, ఆర్ఆర్బికి ఎలాంటి క్వశ్చన్లే ఎక్కువ పడతాడు. వీటిని అత్తి చెట్టు లేదా పైసల్ చెట్టు అంటాం. ఓకే, ఏది సార్ అంటే అత్తి చెట్టు, అత్తి లేదా ఏది సార్ అంటే పైసల్ చెట్టు అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది మనకి. అండ్ ముద్రికలు తయారు చేసే పరిశ్రమ ఎక్కడ బయలుపడింది సార్? సింధు నాగరికత కాలం నాటి పరిశ్రమ ఎక్కడ బయలుపడింది సార్ అంటే చానుహోదారో. ఎక్కడ బయలుపడింది ఈ యొక్క ముద్రికలు చేసే పరిశ్రమ? చానుహోదారోలో బయలుపడడం జరిగినది మనకి ఇది. ఓకే, అత్యధిక ముద్రికలు బయలుపడినది ఎక్కడ సార్ అంటే మొహంజో దారోలో బయలుపడడం జరిగింది. ఏకంగా 1398 ముద్రికలు బయలుపడడం జరిగింది. ఓకే, రెండవ స్థానంలో ఏది ఉంది సార్ అంటే మనకి హర్పా. ఏది సార్ అంటే హర్పాలో ఏకంగా ఎన్న సార్ అంటే 891 ముద్రికలు బయలుపడడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇదేనా? ఓకే, 891 ముద్రికలు ఉండడం జరుగుతుంది మనకి ఇది. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఓకేనన్న, దీంట్లో ప్రధానంగా మనకి ఉన్న అంశాలు చూస్తే ఇక్కడ ముద్రికలతో పాటు ఎక్కువగా మనకి ఎక్కువగా ఎక్కడ బయలుపడ్డాయి సార్ అంటే మొహంజోదారో, హర్పలో బయలుపడడం జరిగింది. ఏ రాయితో తయారు చేశారు సార్ అంటే సియాటైట్. ఏ రాయితో సార్ అంటే స్టియాటైట్ అని ఒక మెత్తని రాయితో వీటిని తయారు చేయడం జరుగుతుంది మనకి ఇవేనా. అండ్ దాని తర్వాత హర్పలో ఒక ప్రాంతం పైన ఒక మట్టి కుండ పైన చాలా జాగ్రత్తనన్నా, గతంలో అడిగిన క్వశ్చన్ ఎక్కడ సార్ అంటే మట్టి కుండ పైన ఒక వేటగాడు అండ్ 2 కుక్కలు వేటాడుతున్నవి అంశాలు కూడా ఇక్కడ కనబడడం జరిగినది మనకి ఇది. ఓకే, వేటాడుతున్న అంశాలు కూడా ఇక్కడ కనబడడం జరిగినది మనకి ఇదేనన్న. వేటాడుతున్న అంశాలు కూడా ఇచ్చేసాయి కాబట్టి ఇలాంటి అంశాలు ప్రధానంగా తరచుగా మనకి ఇదవ్వడం జరిగినది మనకి ఇది. కాబట్టి హర్ప నాగరికతకు సంబంధించిన ముద్రికలకు సంబంధించిన డేటా మొత్తం కూడా ఇదవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నా మనం.
సుప్రీం కోర్టులో పనిచేసిన మొదటి ముస్లిం మహిళా న్యాయమూర్తి ఎవరు? క్వశ్చన్ చూడండి, నేను ఎంత అద్భుతంగా అడుగుతున్నాడు. మనం దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేయాల. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016 లో అడిగిన క్వశ్చన్. ఓకే, జస్టిస్ ఫాతిమా బీబీ గారు అండ్ జస్టిస్ వి ఖలీదా, జస్టిస్ బెనర్జీర్ ఇస్లాం అండ్ జస్టిస్ ఎం ఫారూక్ అని. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మొదటి ముస్లిం మహిళ జస్టిస్ ఎం ఫాతిమా బీబీ గారు. ఓకేనా, సుప్రీంకోర్టులో పనిచేసిన మొదటి మహిళ న్యాయమూర్తి. ఈమె 1989లో సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తిగా చేరడం జరిగినది ఈమె. ఓకే, ఈమె ఇటీవల 2023లో 2023 సెప్టెంబర్ ఆ సమయంలో చివరిలో 2023 చివరిలో ఏమైంది సార్ అంటే ఫాతిమా బీబీ గారు మరణించడం జరుగుతుంది. అండ్ ఈ ఫాతిమా బీబీ గారి గురించి మనం ఇంకా చూసుకుంటే గతంలో ఈమె తమిళనాడు యొక్క గవర్నర్ గా కూడా పనిచేయడం జరుగుతుంది. తమిళనాడు గవర్నర్ గా కూడా ఫాతిమా బీబీ గారు పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ ఫాతిమా బీబీ గారు ఇటీవల చనిపోయారు కాబట్టి కొంచెం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ మొత్తం సుప్రీం కోర్టులో పనిచేస్తున్న మహిళలు ఎవరెవరు ఆల్రెడీ మనకి ఫాతిమా బీబీ గారు చూసారు. అండ్ రెండవది ఎవరు సార్ అంటే సుజాత మనోహర్. ఎవరు సార్ అంటే మనకి సుజాత మనోహర్ గారు. అండ్ దాని తర్వాత మనకి రంజన్ ప్రకాష్ దేశాయ్. ఏది సార్ అంటే ప్రకాష్ దేశాయ్. కొంచెం జాగ్రత్త అన్న, క్రింది వాటిలో సుప్రీంకోర్టులో పనిచేయని మహిళలు కానీ పనిచేసిన మహిళలు కానీ అడగవచ్చు. అండ్ దాని తర్వాత మనకి ఎవరు సార్ అంటే రుమాపాల్. ఎవరు సార్ అంటే రమాపాల్ లేదా రుమాపాల్ అనే ఆమె కూడా రుమాపాల్ ఆమె. దాని తర్వాత ఎవరు సార్ అంటే జ్ఞాన సుధా మిశ్రా. ఎవరు సార్ అంటే జ్ఞాన సుధా మిశ్రా అనే ఆమె. అండ్ దాని తర్వాత ఇందిరా బెనర్జీ. ఎవరు సార్ అంటే ఇందిరా బెనర్జీ. అండ్ దాని తర్వాత మనకి ఇందు మల్హోత్రా అనే ఆమె. అండ్ అక్కడ నుంచి మనకి ఎవరు సార్ అంటే మనకి భానుమతి కూడా పని చేయడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత హిమా ఎవరు సార్ అంటే హిమా కోహ్లీ అనే ఆమె కూడా పని చేయడం జరుగుతుంది. రీసెంట్ గానే 2024లో సెప్టెంబర్ లో ఏమో పదవి విరమణ చేసింది. అండ్ దాని తర్వాత మనకి ప్రజెంట్ సుప్రీంకోర్టులో పనిచేస్తున్న వాళ్ళు బేలా త్రివేది. ఎవరు సార్ అంటే బేలా త్రివేది. అండ్ దాని తర్వాత మనకి బివి నాగరత్న గారు కూడా మనకి ప్రజెంట్ సుప్రీంకోర్టులో పనిచేస్తున్నారు. ఈ బివి నాగరత్న గారు 2027లో సుప్రీంకోర్టు ప్రధాన మహిళా న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇప్పటిదాకా సుప్రీంకోర్టులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఇప్పటిదాకా ఎవరు మహిళలు పనిచేయలే, కానీ మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు మనకి. అండ్ ఇలా కాకుండా భారతదేశంలోని మొట్టమొదటి హైకోర్టులో పనిచేసిన మొదటి మహిళా న్యాయమూర్తి, హైకోర్టులో పనిచేసిన ఫస్ట్ ఉమెన్ జడ్జి లేదా మహిళా న్యాయమూర్తి ఎవరు సార్ అంటే అన్నా చాంద్. ఎవరు సార్ అంటే అన్నా చాంద్ అనే ఆమె. ఎవరు సార్ అంటే అన్నా చాంద్ అనే ఆమె కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె. అంటే మొట్టమొదటిసారిగా హైకోర్టులో పనిచేయడం జరిగింది. అయితే మొట్టమొదటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏది సార్ అంటే ఢిల్లీ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గా పనిచేసింది జస్టిస్ రోహిణి అనే ఆమె పనిచేయడం జరిగినది మనకి. ఓకే, ఇలాగా ఇవన్నీ కూడా మనకి
చీఫ్ జస్టిస్ గా పనిచేయడం జరుగుతుంది. అదే భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టులో పనిచేసిన మహిళా ప్రధాన న్యాయమూర్తి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా హైకోర్టులో పనిచేసిన ఏది సార్ అంటే మహిళా సిజే ప్రధాన న్యాయమూర్తి. ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరందరూ కూడా మహిళా న్యాయమూర్తులు. కానీ భారతదేశంలోనే మొట్టమొదటిసారి హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఎవరు సార్ అంటే లీలా సేథ్. లీలా సేథ్. ఈ లీలా సేథ్ అనే ఆమె హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసింది. భారతదేశంలోనే మొదటి మహిళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నా. ఓకే, నేటి ప్రశ్న మళ్ళీ అడుగుతున్నా చూడండి. ఆర్బిఐ యాక్ట్ ఎప్పుడు చెయ్యబడినది? ఓకే, అది నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో గోవాలో జరుపుకునే వసంతోత్సవం పండుగ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, గోవాలో జరుపుకునే ప్రధాన వసంతోత్సవ పండుగ ఏది మనకి సరోక్, పొంగుటు అండ్ సిగోస్తో అండ్ చిందాగ్ అని. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి సింగోస్తో అనేది మనకు ప్రధానమైనది. 2022 గ్రూప్ లో అడిగిన క్వశ్చన్. అంటే ఎక్కడ సార్ మనకి గోవాలో జరుపుకునే ప్రధాన పండగ. దీన్ని శిశిరోత్సవం అనే పేరుతో కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తాం సార్ అంటే శిశిరోత్సవం. శిశిరోత్సవం అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఓకే, ఇది మనకి దీన్ని సింపుల్ గా ఏమని పిలుస్తాం సార్ అంటే షిగ్మో అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. షిగ్మో అనేది ఏ భాష పదం సార్ అంటే కొంకణి భాష పదం. ఏది సార్? కొంకణి భాష పదం. అయితే ఇది ప్రాకృత భాష పదం నుంచి ఉద్భవించడం జరిగినది. ప్రాకృతంలో ఏమని పిలుస్తాం సార్ దీన్ని అని చూసుకుంటే మనకి ఓకే ఏమని పిలుస్తాం సార్ అంటే దీన్ని సుగి మహో అనే పేరుతో పిలుస్తాం. ఏంటి సార్ అంటే సుగి మహు అనే పేరుతో దీన్ని పిలుస్తాం. అదే సాంస్క్రిట్ లో దీన్ని ఏమని పిలుస్తాం సార్? సంస్కృతంలో దీన్ని ఏమని పిలుస్తాం సార్ అంటే సుగ్రీష్మక అనే పేరుతో పిలువడం జరుగుతుంది. సుగ్రీష్మక అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది మనకి. ఓకే, మొత్తం కూడా ఈ పండుగ 15 రోజుల పాటు జరుపుతారు. అయితే దీన్ని వేరువేరుగా జరుపుతారు. ఈ గోవాలో ఈ పండుగ ప్రధానంగా 2 రకాలు. ఒకటి ఏం సార్ అంటే దక్తో సిగ్మో అనే పేరుతో పిలుస్తున్నాం. అంటే ఇది ప్రధానంగా రైతులు అండ్ కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకునేది. అండ్ రెండవది ఏది సార్ అంటే వోడోహౌ సిగ్మో అనే పేరుతో పిలుస్తాం. ఓకేనన్నా, వోడోహౌ సిగ్మో అనేది ఇక్కడ దక్మో సిగ్మోలో కొన్ని వర్గాలు చేస్తుంటే ఈ వోడోహౌ సిగ్మో అనేది అన్ని రకాల వర్గాలు చేసుకోవడం జరుగుతుంది. కేవలం ఈ సిగ్మోస్తో అనేది ఒక వర్గం కాదు, 2 రకాలు జరుపుకున్నాం. ఒకటి దక్తో సిగ్మో అండ్ వోడోహౌ సిగ్మో అనేది మనకి ఇది ప్రధానంగా జరుపుకునే ప్రధానమైన పండుగలు మనకి. ఓకే, గోవాలో జరుపుకునే ప్రధానమైన పండుగల్లో చూసుకుంటే మనకి గోవా కార్నివాల్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. గోవా కార్నివాల్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి ఇంకా ఏది సార్ అంటే సిగ్మో పండుగ ఆల్రెడీ చెప్పాం మనము. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి ఇంకోటి ఏది సార్ అంటే సావో జావో పండుగ అనేది ఏది సార్ అంటే సావో పండుగ లేదా సావో జావో పండుగ అని. అండ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విందు అని, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ విందు అని. అండ్ దాని తర్వాత గోవా వుడ్ అండ్ కల్చర్ ఫెస్టివల్ అని. గోవా చూడండి నాన్న, మనకి అన్ని రకాల పండుగలు చెప్తున్నా. గోవా వుడ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్ అనేది కూడా మనము గోవాలో జరుపుకోవడం జరుగుతుంది మనకి. అండ్ గోవా సబ్ బర్న్ ఫెస్టివల్ అనేది కూడా మనకి ఎక్కడ జరుపుతాం సార్ అంటే గోవా రాష్ట్రంలో ప్రధానంగా జరుపుకునే పండుగగా చెప్పడం జరుగుతుంది. అండ్ ఈ గోవాలో జరిపే ప్రధాన పండుగలు దానికి సంబంధించి మొత్తం డేటా చెప్పారు. గతంలో చూడండి అరుణాచల్ ప్రదేశ్ చూసాం,
గోవాలో మన అరుణాచల్ ప్రదేశ్ చూసాం. అండ్ గతంలో మనం ఇంకా ఏది సార్ అంటే ముఖ్యంగా మన తమిళనాడు జరుపుకున్న పండుగలు చూసాం. ఈ రోజు గోవాలో జరుపుకున్న పండుగలు చూసాం. అంటే 3 రాష్ట్రాల పండుగలు అన్ని ఒకే చోట వచ్చేసాయి. అంటే ఖచ్చితంగా పండుగ పైన ఒక మార్క్ ఉంటది కదా, అది ఈ రూపంలో ఎక్కడ వచ్చినా మీరు 100% పెట్టవచ్చు క్వశ్చన్. అండ్ దాని ద్వారా ఇక్కడ ఆప్షన్లు ఉన్నాయి చూడండి అన్న, ఆ పండుగలు కూడా ఒకసారి చూద్దాం మనం. దాంట్లో మనకి ప్రధానమైన పండుగలు ఓకే, మిమ్కుట్ ప్రధానమైన పండుగలు ఏది సార్ అంటే మిమ్కుట్ అనే పండుగ. మిమ్కుట్ అనే పండుగ ఎక్కడ జరుపుతారు సార్ అంటే మిజోరంలో జరిపే ఒక పండుగగా దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇవి కొంచెం జాగ్రత్తగా చూడండి అన్న, ఇది నేటి క్వశ్చన్లు, దానికి సంబంధించిన ప్రధానమైన ఇన్ఫర్మేషన్. ఓకే, రేపటి 5 క్వశ్చన్లు మళ్ళీ ఇచ్చేద్దాం. మళ్ళీ అడుగుతున్న నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఆర్బిఐ. మళ్ళీ నేటి క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా చూడండి అన్న, ఆర్బిఐ యాక్ట్ ఏది సార్ అంటే ఆర్బిఐ యాక్ట్ ఎప్పుడు చేయబడినది? ఆర్బిఐ యాక్ట్ ఎప్పుడు చేయబడినది? కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు తెలియజేస్తేనే మేము ఇంకా ఇచ్చేస్తాం. ఖచ్చితంగా కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.